టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతు జరుగుతోంది ఈ వారం కూడా. అందువలన కాస్త మెంటల్ టెన్షన్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇకపోతే ఈ రవి మనకి చక్కగా మిథున రాశి ప్రవేశం చేశాడు. అందువలన రవి కుజులు ఇద్దరు కూడా మనకి, కుజుడు కూడా ఈ యొక్క మిథున రాశికి రావడం, అందువలన ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ఆదాయం పెరుగుతుంది. డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెరుగుతాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడము ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు బాగా పీడిస్తాయి మీకు. అలాగే కొత్త ఆలోచనలు, గవర్నమెంట్ పనులు ఇవన్నీ కూడా చకచక పూర్తయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉన్నాయి. చెస్ట్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా. స్త్రీల నుంచి ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి బెడద ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క స్త్రీలతో వ్యవహారం ఉండాలి. వడ్డీ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా సెక్యూరిటీలు, షూరిటీలు పెట్టుకొని మీరు ఇతరులకి ఆ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా కనుక ఇచ్చినట్లయితే సమస్యలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫ్యాక్టరీలు, సొంతంగా వృత్తులు చేసేటటువంటి వాళ్ళు, సొంత వ్యాపారాలు, సొంత ఫ్యాక్టరీలు నడిపేటటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి మించి అనేకమైనటువంటి అనంతమైనటువంటి శ్రమ ఉంటుంది. అయితే మీరు సంపాదించిన దాన్ని బట్టి ఇతరులు చూసి ఈర్షపడ్డం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు, అంటే ఆవిడ షోడశి అమ్మవారిగా మీరు ఆ అమ్మవారిని పూజ చేసుకోండి. అలాగే దాన ధర్మాలు యథోచితంగా మీకు కుదిరినంత దాన ధర్మాలు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మీరు దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చక్కగా శివుడికి అభిషేకాలు చేయించుకోవడం, ఇంట్లో కొద్దిగా పాలేసి మిగతా పాలన్నీ కూడా పేదవాళ్ళకి దానాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి. అంతేగాని ప్యాకెట్లు పాలు శివుడికి పోయడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. పీకే సినిమా చూసుకోండి. అలాగే పురాణాలు సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెబుతుంది. స్వామి వివేకానందుల వారిని ప్రణామం చేసుకుంటూ ఈ రకంగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.